బాబు గారు మరి అదే మీరే చెప్పాలి ఆ విషయం. నేను చెప్తున్నది అదే అంటే కదా. లోకేష్ రెడ్ బుక్ రాసాడని మారిపోయారా, లేదంటే నిజంగా బాబు గారు నైజం అది కాదనుకున్నప్పుడు ఎందుకు మారిపోయారు? అదే చెప్తుంది. కార్యకర్తల పరంగా తీసుకొస్తున్న ఒత్తిడికి ఆయన లొంగిపోతే ఇప్పుడు వాస్తవంగా ప్రతి కేసు చంద్రబాబు గారు చూస్తారని నేను అనుకోను. ఈ వ్యవస్థ అంతా కూడా కింద నడిపించేస్తున్నారు. ఎవరికాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే ఆడి మీద కేసు పెట్టు, పెడతావా పెట్టవా, పెట్టకపోతే ఈ ఆఫీసర్ని తీసేసి నా మాట వినే వాళ్ళని పెట్టుకురా, ఇప్పుడు నడుస్తుంది. అంటే ఉన్నత స్థాయి అధికారుల విషయంలో కూడా బాబు గారికి తెలియదు అంటారా? అంటే కింది స్థాయిలు అంటే ఒక ఎస్ఐ సిఎస్ స్థాయి అంటే ఒక ఐపీఎస్ ఐఏఎస్ స్థాయి ఐఏఎస్ ఐపీఎస్ ఆయనే చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళే ఇప్పుడు ఏంటంటే ఎట్లా తయారైపోయిందంటే అటు పత్రికలు వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద్వివేది ఉన్నారు, గోపాలకృష్ణ, ఆయన ఏం తప్పు చేస్తాడు? ఆయన మీద ఒక కథనాలు మైనింగ్ ఫార్మ్. ఇప్పుడు ఇంతకు ముందు ఎమ్మెల్యే చనిపోయింది ఎప్పుడు? తెలుగుదేశం హయాంలోనే కదా, మైనింగ్ ఇష్యూలోనే కదా నక్సలైట్లు కాల్చి చంపింది. అవును, ఆయన విశాఖ కడారి. మరి ఎందుకు జరిగింది అంటే అప్పుడు మైనింగ్లు జరిగినట్టే కదా. మైనింగులలో అవకతవక జరగదు, దోచుకోడు, అంత జాగ్రత్తగా ప్రతి రూపాయి తెచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు, లేకపోతే జాగ్రత్తగా చూస్తారు అని ఏ ఒక్కడు బుద్ధున్నోడు నమ్మడు. ఎవ్వడు అధికారంలో ఉంటే వాడి చేతిలోనే మైనింగ్. ఇది లేనటువంటి సమాజం కావాలని మన ఆంధ్ర ప్రజలు కోరుకోవట్లేదు. ఒక ప్రత్యామ్నాయంగా ఇదేంద్ర మైనింగ్ ఎవడో వాడు తినడం ఏంటి, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే కోట్ల రూపాయల డబ్బులు. ఒకప్పుడు ఏం చెప్పారు చంద్రబాబు 2014 ముందు ఎలక్షన్లో